ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్మి మీ నియోజకవర్గ ప్రజలు ఓటేయాలా, మీ పార్టీని చూసి ఓటేయాలి? మీకే ఎందుకు ఓటేయాలి? రెండూ చూసేయాలి. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించబడాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేయాలి. ఇక నా నియోజకవర్గంలో నేను గడచిన 5 సంవత్సరాలు, నాకు 2014-19 నేను 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా నా విధులు నిర్వర్తించాను. అందుకని నేను ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను చేసిన అభివృద్ధిని చూడండి, ఈ రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర భవిష్యత్తును చూడండి అని ఈ రెండింటి మీద అడుగుతున్నాను. తప్పనిసరిగా నేను అభివృద్ధి చేశాను కాబట్టి మళ్ళీ చేస్తాననే నమ్మకం, విశ్వాసం, గౌరవం వారికి ఉంది కాబట్టి, ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతున్నాను. ప్రజలు తప్పనిసరిగా దాన్ని కన్సిడర్ చేస్తారనే నమ్మకం నాకుంది, 100% నాకు.